జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. దీంట్లో అందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ అవలంబించిన విధానం గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అదే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఏదో హడావిడి చేసి జనాలను మొత్తం మాయ చేసేసి ఎగ్జిట్ పోల్స్ని ఈ సర్వే రిపోర్టర్లు అందరినీ కొనడం, వాళ్ళ చేత చెప్పించడం, వాళ్ళ క్రెడిబిలిటీ కూడా పోగొట్టడం జరిగింది. సరే, సర్వే వాళ్ళని ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకున్నారు. ఏమన్నారు అంటే, పాపం ఈ సర్వే చేసే వాళ్ళకి వాళ్ళ ఆఫీసులు, రెంట్లు, ఈ ఎంప్లాయీ జీతాలు ఇవన్నీ రావాలి అంటే అట్లీస్ట్ వాళ్ళు కూడా ఇలాంటి సర్వేల మీదే బతకాలి. వీళ్ళకి 2 ఏళ్ళకోసారో 3 ఏళ్ళకోసారో వస్తాయి ఇలాంటి ఆదాయ మార్గాలు. వాళ్ళని నేనేం తప్పుపట్టను అన్నాడు. పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకున్నాడు. నోబడీ విల్ అండర్స్టాండ్ లైక్ దిస్. బట్ వాళ్ళ క్రెడిబిలిటీ మాత్రమే పోయింది కాబట్టి దాంట్లో మనం ఏమీ అనలేం. అండ్ నెక్స్ట్, కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలి. అండ్ నెక్స్ట్, మన హరీష్ రావు ఇట్లా చూస్తే ఏదో మొత్తం తగలబడిపోయేటట్టు చూస్తాడంట, ఆ చూపు తగ్గించుకోమన్నాడు. అండ్ కిషన్ రెడ్డి అహం తగ్గించుకోమన్నాడు. ఎందుకు అంటే ఆయన వీళ్ళు చాలా పనులని పెడుతుంటే కేంద్రం నుంచి నిధులు రాకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు. రాజకీయం చేద్దాం, లాస్ట్ ఇంకో సంవత్సరం చేద్దాం, ఈ 2 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు మేము ఉంటాం కదా, 2 ఏళ్ళు ప్రజల కోసం పనిచేద్దాం, లాస్ట్ సంవత్సరం అందరం రాజకీయం చేద్దాం, మీరు కూడా మాకు సహకరించండి, అందరం కలిసి ముందుకెళ్దాం, ప్రజా సమస్యలు ఉంటే ముందు పెట్టండి, ధర్నాలు చేయండి, రాస్తారోకోలు చేయండి, సమస్యను మా దగ్గర తీసుకురండి, మేము ఖచ్చితంగా దాన్ని పరిష్కరించే దశగా వెళ్తామని చెప్పాడు. ఏ ముఖ్యమంత్రి చెప్తాడు ఇలా? ఎవరూ చెప్పరు యాక్చువల్లీ. బికాజ్ మీరు సమస్యను పరిష్కారం చేయకుండా, సమస్యని దృష్టికి తీసుకురాకుండా ఎంతసేపు విమర్శలు, బాకీ కార్డులు, ఆ కార్డులు, ఈ కార్డులు అంటే జనాలకు ఒరిగేది ఏమి ఉండదు. అండ్ మీ విమర్శలకి వీళ్ళు సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఇదే యాక్చువల్గా మీకు కంటోన్మెంట్లో జరిగింది, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో జరిగింది, రేపు మళ్ళీ వచ్చే స్థానిక ఎలక్షన్స్లో కూడా ఇదే జరగబోతుంది 100% ఇది. సో కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఎంతైనా ఏది కాదనుకున్నా వాటెవర్ ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద కొంచెం ఫోకస్ పెడితే. అండ్ యాక్చువల్లీ కేసీఆర్ గురించి కూడా టాపిక్ వచ్చింది. ఆయన రాలేదు, మీరు ఏమంటారు అంటే ఎంత పద్ధతిగా ఆన్సర్ చెప్పాడు అంటే, పాపం ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. అండ్ నెక్స్ట్ నువ్వా నేనా అని చెప్పి కేటీఆర్, హరీష్ రావు కొట్లాడుకుంటుంటే ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆయన ఒక ఇదిగా ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడండి. ఒక రాజులాగా అవతల వాడి దగ్గర కత్తి లేదు అండ్ ఇది సరైన టైం కాదు, మనం ఎలా యుద్ధం చేస్తాం నిస్సహాయ స్థితిలో ఉన్న వాడిపైన వెళ్ళకూడదు అనేది ఒక రాజు లాంటి వాళ్ళు నిర్ణయించుకుంటారు. సో అట్లాంటి కేటగిరీస్ సో అలాంటి క్వాలిటీస్ రేవంత్ రెడ్డిలో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము. నిజంగా మన సీఎం గారు లైక్ ఒక పురాణ కాలంలో రాజులు ఆలోచించినట్టుగా ఆలోచించాడు అంటే ఎంత నీతిగా పనిచేస్తున్నాడో తెలుసుకోవాలి. అండ్ ప్రజా సమస్యలు తీసుకురండి అంటే ప్రజల తరఫున నిజంగా ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే ముందు నిలబడి అవన్నీ తీసుకురండి, అవన్నీ జరిగేంతవరకు కొట్లాడండి. అది కదా రాజకీయం అంటే. ఇటు ప్రతిపక్షమైన ప్రభుత్వమైన ఫైట్ చేయాల్సిన జనాల కోసం. అంతగాని నువ్వు పోకు అంటే నువ్వు పోకు, నువ్వు వేస్ట్ అంటే నువ్వు వేస్ట్, నువ్వు అది అంటే నువ్వు అది, నువ్వు ఇది అంటే నువ్వు ఇది, ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతే ఇంకెప్పుడు మనం ప్రజలకి ఏం చేస్తామనేది రేవంత్ రెడ్డి గారు అడ్రస్ చేసిన విషయం. నిజంగా ఇది మెచ్చుకోదగ్గ అంశం. ఇకనైనా సరే బీఆర్ఎస్ రియలైజ్ అయ్యి ఈ అడ్డమైన హంగామాలు చేయకుండా, జనాల్ని కన్ఫ్యూజ్ చేయకుండా, స్ట్రాటజీలు ఉపయోగించకుండా నీట్గా ప్రజల కోసం పోరాడుతూ ముందుకు వస్తే మేబీ నెక్స్ట్ ఎలక్షన్లో అట్లీస్ట్ డిపాజిట్ అన్న వస్తుంది. నిజంగా కనీసం 1-2 సీట్లో, లేకపోతే కనీసం గుర్తింపు, ఈ పార్టీ ఉంది అనే గుర్తింపు ఉంటుంది. లేదా ఎంతసేపు విమర్శలు ఉంటే ఇంకా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. ఎంపీ ఎలక్షన్స్లో ఆల్రెడీ మనం చూసాం, అదే జరగబోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్థానిక ఎలక్షన్స్లో కనుక వీళ్ళు కనీసం ఒక 2-3 సీట్లను గెలవకపోతే ఈ పార్టీకి ఇంకా మనుగడ ఉండదు 100%. అది వాళ్ళ కాన్ఫిడెంట్లు ఉంటాయి, మొత్తం మేమే స్వీప్ చేసాం, హైదరాబాద్ మొత్తం మమ్మల్ని కోరుకుంటుంది, మీరే రావాలి, మీరే కావాలి అని. బట్ ప్రతిసారి ఆ మ్యాజిక్ వర్కౌట్ అవ్వదు. అది. థ్యాంక్ యూ సో మచ్.